30 లక్షల రూపాయలతో 28వ డివిజన్లోని పోస్టాఫీస్ మెయిన్ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసిన డివిజన్ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రెడ్డి. సుమారు 160 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వర్షం పడితే చాలు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారుతుందని, అలాంటి ఈ రోడ్డుకు మంచి రోజులు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. ఈరోజు పోస్టల్ కాలనీలో ఈఎస్ఎస్పేటల పక్కన ఉన్నటువంటి పోస్టల్ కాలనీ వీధి అంటారు దీన్ని. పోస్ట్ ఆఫీస్ మెయిన్గా ఉంది. ఈ మెయిన్ రోడ్లో గత 20 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాల నుంచి ఈ పెద్ద సమస్య అండి ఈ రోడ్డు సమస్య ఏంటంటే, వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడిపోయి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగజేస్తున్న రోడ్డు అనమాట ఇది. అట్లాంటి రోడ్డుని మొన్న మా అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక చిన్న మీటింగ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి అడగటం జరిగింది. అడగంగానే ఆయన అన్న ఈ విధంగా ఉంది, ప్రతి ఒక్కరికి మాకు కరెంట్ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ పొదలకూరు రోడ్ సెంటర్ వరకు మాకు పెద్ద రోడ్డు అన్న చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు అని అంటే, ఇమ్మీడియట్లీగా మదన్ నేను ఏఈ గారికి అందరికీ చెప్తాను, దాన్ని ఎస్టిమేషన్ ఏం చేసి దీన్ని ఇమ్మీడియట్లీగా వర్క్ స్టార్ట్ చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి 30 లక్షలు డ్రైను రోడ్డు. ఇది ఇంచుమించు మన పొదలకూరు రోడ్డు నుంచి స్టార్ట్ అయ్యి మన శిష్యా స్కూల్ ఉందండి, శిష్యా స్కూల్ వరకు 160 మీటర్స్. ఏమంటే కాంట్రాక్ట్ గారు 160 మీటర్స్ 160 మీటర్స్ మనకి ఇప్పుడు దీన్ని వేస్తున్నామండి. ఈ రోడ్డు అడగంగానే ఇచ్చినందుకు మరొకసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 28వ డివిజన్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ 28వ డివిజన్ యొక్క అభివృద్ధిని 25 ఏళ్ల కిందట కుంటపడిపోయిన అభివృద్ధిని ఈరోజు ఒకే ఒక్క మనిషి మోటుకొని మా మదన్ మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేపిస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పారు, 25 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి అనేది ఈ రోడ్డుకి నోచుకోలేదని. కానీ అప్పుడున్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే, అప్పుడున్నటువంటి ఇన్ఛార్జిగా ఆయనే ఉన్నాడు కాబట్టి మా పార్టీలో ఏ రోజు కూడా అభివృద్ధి పనుల మీద కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ఏ రోజు కూడా పట్టలేదు. ఇక్కడ స్థానికులు ఎన్నోసార్లు రోడ్డు వేయడానికి, టెంకాయ కొట్టడానికి, ఎస్టిమేషన్ వేయడానికి జనాలు వచ్చారే తప్ప పనులు ఎప్పుడు కూడా జరగలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 26 డివిజన్లలో 150 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చేసి ఈరోజు ఏంటంటే మీరందరూ ముందుకు వెళ్ళండి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించండి. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా చెప్పడం ఏంటంటే, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ పెద్దలందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి తోడివ్వండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసే అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడ పెద్దల ముందు అందరికి కూడా సవినయంగా కోరుతున్నారు.